హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడైతే మేము బ్యాగ్ సర్దుకుంటున్నాము. ఊరు బయలుదేరుతున్నాం అనమాట. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అన్నయ్య బర్త్డే జనవరి 7th. మేము 6th ఊరు బయలుదేరుతున్నాం అని చెప్పి. సో ఇప్పుడైతే అన్ని బట్టలన్నీ రెడీగా పెట్టుకున్నాము. బ్యాగ్ సర్దేసుకుంటాము. రేపు 5ంటికి సర్కార్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి అయితే మేము వెళ్తున్నాము. 6th వెళ్తామా 13th వెళ్తామా అని ఒక కన్ఫ్యూజన్ లో మొత్తానికి 6th వెళ్తున్నాం. కొంచెం ఒక 1 వీక్ ముందే వెళ్తున్నాము. ఒక 4 రోజులు ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంటది. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం, పరిగెట్టుకొని మళ్ళీ వచ్చేస్తున్నాము. ఊరు అసలు వెళ్ళి ఉన్నట్టే అనిపించట్లేదు మాకు. ఈసారి లక్కీగా కుదిరింది. ఒక 1 వీక్ ముందు వస్తున్నాము. కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి కూడా కుదురుతుంది. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా. సో ముందు వీడియోలో చెప్పాను కదా, పక్క బిల్డింగ్ లో ఆంటీ గారు గోరింటాకి ఇచ్చారని పెట్టుకున్నాను. అంత పెద్దగా కలర్, అసలు కలరే రాలేదు. ఆకుకూరలు అమ్మే వాళ్ళు గోరింటాకు అమ్ముతారు. కట్ట 20 రూపాయలు. ఆంటీ గారు ఎంత కట్ట అయితే ఇచ్చారో అంత కట్ట 20 రూపాయలు అనమాట. సూపర్ గా వండుద్ది. ఇది మిక్సీ పట్టినప్పుడే అనిపించింది కలర్ పెద్దగా రాదేమో అని. అంటే ఆకు జిగురు జిగురుగా ఉంటే బాగా పండుతుంది అంటారు కదా, ఇదంతా జిగురుగా లేదనమాట. సో అప్పుడే అనుకున్నాను పెద్దగా రాదేమో అని. బట్టల బ్యాగ్ సర్దేశామండి. ఇవేమో మా బుడ్డోళ్ళకి గిఫ్ట్స్ కొన్నాము. మా బావాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, మొత్తం 3 ఉన్నారు. ముగ్గురికి గిఫ్ట్స్ కొన్నాము. పండక్కి వెళ్తున్నాం కదా, పిల్లలకే కదా సరదా అంట. సో వాళ్ళకి ఇస్తే బాగుంటదిలే అని చెప్పి మా నిషిత వాళ్ళ బాబాయ్ని లాస్ట్ టైం అడిగింది, బాబాయ్ నాకు రోబో కావాలి అని. వాళ్ళ బాబాయ్ రోబో కొన్నాడు. ఒకరికే కొంటే కొట్టుకుంటారని ఇద్దరు ఇద్దరు కొన్నారనమాట. మొత్తం 3 ఒకటే కొంటే కొట్టుకుంటారు కాబట్టి 2 కొన్నాము. 2 ఫ్యామిలీస్ కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రోబో వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు. ఇంకొకటేమో మొత్తం 3 కదా, ఇంకొకరికేమో ఇది అన్నమాట. ఇదేంటిది, పజిల్ ఆర్ట్ లాంటిది. లోపల బ్లాక్స్ ఏవో ఇచ్చారు. ఆ బ్లాక్స్ ద్వారా ఈ కార్డ్స్ లో ఉన్న షేప్స్ మౌల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో పెట్టుకొని బటర్ఫ్లై అయితే బటర్ఫ్లై, ఇంకా వేరే వేరే ఏమైనా అంబ్రెల్లా షేప్ ఇలాంటివి ఏమైనా ఈ కలర్స్ ద్వారా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళు ఓన్ గా. బట్టలు అయితే సర్దేశాము. పిల్లల గిఫ్ట్లు కూడా సర్దేసుకుని ఇంకా కొన్ని కొన్ని అవసరమైనవి ఉన్నాయి కూడా పెట్టేసుకుంటే ప్యాకింగ్ అయిపోద్ది. ముందు రోజే మేము ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాము. కావాల్సినవన్నీ ఏది మర్చిపోకుండా అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాము. ఒకవేళ బట్టలు కానీ ఇంకా ఏమైనా పర్సనల్ ఐటమ్స్ మర్చిపోయినా పర్వాలేదు, ఎలాగో వచ్చేది ఇంటికి కాబట్టి కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తానికి సర్దుకొని ఇప్పుడైతే ఎగ్మోర్ రీచ్ అయిపోయాము. సర్కార్ ట్రైన్ ఎప్పుడు 7th ప్లాట్ఫామ్కే వస్తుంది. ఈసారి కూడా 7th ప్లాట్ఫామ్కే ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ మీద వర్క్ అయితే ఇది జరుగుతుంది. ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేశారు. ఇంతకు ముందు అయితే 2 ప్లాట్ఫామ్స్ కి వచ్చిన జనాలంతా ఒకే ప్లేస్ లో ఉన్నట్టు చాలా ఇరుకిరుగ్గా ఉండేది. అసలు ఇంత ప్లేసే ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది. ఈసారి స్టేషన్లో ఎక్కువగా స్వామిలు కనిపించారు. స్వామి మాలలు వేసుకొని, సీజన్ కదా, సో ఇంకా స్వామిలతో కలకల్లాడిపోతుంది స్టేషన్ అంతా. ఇంక మా ట్రైన్ కూడా వచ్చేసింది. కరెక్ట్ టైంకే వచ్చింది. 5:05 అలా అవుతుంది అనుకుంటా. పర్ఫెక్ట్ టైంకే వచ్చింది. ఇంకా లోయర్ బర్త్ ఒకటి, మిడిల్ బర్త్ ఒకటి వచ్చింది మాకు. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ ట్రైన్ వచ్చేసి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది. సో చెంగల్పట్టు నుంచి స్టార్ట్ అయిన తర్వాత తాంబరం, అక్కడి నుంచి ఎగ్మోర్ రీచ్ అవుతుంది. ఇక్కడ వరకు తమిళనాడు బార్డరే ఉంటుంది కదా. ఇక్కడ నుంచి తెలుగు బార్డర్ అంటే సూలూరుపేటకు దగ్గరలో తడా అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా తెలుగు బార్డర్ వస్తుంది. ఆ తర్వాత నుంచి ఇంకెక్కడ స్టేషన్లో ఆపినా కొంచెం తెలుగు వినిపిస్తుంది. అప్పటి వరకు కూడా అంతా తమిళనాడు బార్డరే ఉంటుంది. చెంగల్పట్టు నుంచి స్టార్ట్ అయ్యి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది అనమాట ఈ సర్కార్ ట్రైన్. సో ఇంకా మేమైతే నైట్ డిన్నర్లోకి ఇంట్లోనే దోశలు వేసేసాను. కొత్తిమీర టొమాటో పచ్చడి కూడా చేశాను. ఆ రోజు ట్యూస్డే అవడం వల్ల ఇంకా నైట్ టిఫిన్ తింటాము, బయట ఫుడ్ ఏమి తినాం కాబట్టి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. ఇంకా నైట్ టిఫిన్ చేసి పడుకున్న తర్వాత మార్నింగ్ 6:30కి లేచాము. అసలు 6:30 అంటే ఈ టైం కల్లా మేము నిడదవోలులో రీచ్ అయిపోవాలి. కానీ భీమవరం రీచ్ అయ్యేసరికి 7:30 అయిపోయింది. ఎందుకంటే నైట్ 11 o'clockకి 1 గంట సేపు ట్రైన్ ఆపేశారు. ఇంక అప్పటి నుంచి 1 గంట లేట్గా నడుస్తుంది ట్రైన్. కాకపోతే మంచి విషయం ఏంటంటే మంచిగా సీనరీ చూసుకోవడానికి అయితే మాకు టైం కుదిరింది. కొంచెం లేట్ అయినా మధ్యలో చక్కగా ఎంత బాగుందో అసలు. మంచు అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది. మంచు ఇంకా అలా కనిపిస్తుంది. చాలా బాగుంది బయట అయితే.
ఇంక మా ట్రైన్ 8:30కి నిడదవోలు జంక్షన్ రీచ్ అయింది. మేము ఇంక ట్రైన్ దిగిపోయి ఇప్పుడు ఇంక బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే విషయం, మేము బయలుదేరుతున్నట్టు మా అత్తయ్యకి మా అమ్మకి అసలు తెలియదు అనమాట. చిన్న హింట్ కూడా లేదు వాళ్ళకి అసలు. ఇంకా సడన్గా చూసి సర్ప్రైజ్ అవుతారు కదా అని మేము కూడా అసలు ఏమీ చెప్పకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా మమ్మీ వాళ్ళకి తెలుసు కానీ మా అత్తయ్య వాళ్ళకి అయితే అసలు తెలియదు మేము వస్తున్నట్టు. ఇంకా నిడదవోలు స్టేషన్ అయితే చాలా బాగా రెనోవేట్ చేశారు. మొన్నటి వరకు కన్స్ట్రక్షన్లో ఉంది అనుకున్నాము, కానీ అవుట్పుట్ అయితే సూపర్ ఉంది. అసలు చాలా బాగా చేశారు. వెయిటింగ్ హాల్స్ చాలా మంచిగా కట్టారు. ఇంకా ఎక్స్కలేటర్ కట్టడానికి కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా అదొకటి ఉంది. బయట ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఆవులు రైతు అని ఒకటి పెట్టారు కదా, ఆ ఎలిమెంట్ కూడా చాలా బాగుంది. అసలు టోటల్గా చూసినప్పుడు నిడదవోలు స్టేషన్ సూపర్ అంటే సూపర్ అనిపించింది మాకైతే. ఇంకా స్టేషన్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి అయితే ఎప్పటిలాగే ఆటో తీసుకున్నాము. పర్సన్కి 50 ఎంతో అనుకుంటా తీసుకున్నారు. ఇంకా ఊర్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఇంకా నిడదవోలుకి మధ్యలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పి ఇంకా అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఇంపార్టెంటే, ఎందుకంటే నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి మధ్యలో రోడ్ అయితే అస్సలు బాగోట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు అసలు. అందుకే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది కన్స్ట్రక్షన్ అయిపోతే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది అందరికీ. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి రీచ్ అయిపోయాము. అసలు సౌండ్ రాకుండా మెల్లగా వెళ్తున్నాము. ఫస్ట్ మా మామయ్య వచ్చారు. మా మామయ్య అయితే చూడగానే ఫుల్ సర్ప్రైజ్ అయిపోయారు అసలు. ఇంకా తర్వాత మా నిషిదాకు కూడా కాల్ చేసి ఉడికిస్తున్నాం కావాలని. మేమే ఫస్ట్ వచ్చేసాం. చూడు వెనకాల దాక్కుంటుంది. సో మా మామయ్య అయితే మంచిగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయారు. మా అత్త మిస్ అయిపోయింది. మరి సడన్ గా వచ్చిన వాళ్ళని సర్ప్రైజ్ అయిపోయామాట. ముందు చూడగానే మాయ చూసాడు. మా అత్త ఏమో పక్కన పని చేసుకుంటుంది. సైలెంట్ గా పిలవండి అంటే వీళ్ళిద్దరు చెప్పేశారు. లేకపోతే క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. సడన్ గా మరి వస్తాయి అదే చెప్పలేదు. 6th వస్తాం లేదా 13th వస్తాం అనుకున్నాము. మాకే తెలీదు. సరే ముందే ఇంకా 6th బయలుదేరిపోతున్నాం కదా, అదైతే చెప్పకుండా బయలుదేరిపోదాం అని అనుకున్నాము. సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటదని. సర్ప్రైజ్ బాగా వీళ్ళే చాకరని వస్తారు అనుకున్నాం. వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళే సంతోషం. అది చిన్న కొడుకు కూడా ముందు వచ్చాడు కాబట్టి సంతోషమే సంతోషం అసలు. చాలా రోజులకి మీ ఇంటికి వచ్చాము. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా మనం కూడా వచ్చి అసలు. అదే లోపల ఉండిపోయింది, లేకపోతే మా పిల్లడు నాకు యాక్ట్ చేసేసుకుంది అంతే. అంత ఆనందం వచ్చేసింది. రిటైర్మెంట్ తర్వాత తాతదే రాలేదు ఇంకా తర్వాత అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయింది అంతే. ఇంకా మళ్ళీ అసలు చాలా రోజులు అయిపోయింది వచ్చి. అందుకే ఇంక ఈసారి మేము కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉండేలాగా అని ప్లాన్ చేసుకున్నాం. ఎలా కుదురుతుందో ఏంటో అనుకున్నాం కానీ లక్కీగా కుదిరింది. అది చిన్నోడు అంటే మాకు బాగా గారాలు పిల్ల. సో అదండి ఈ రోజుకైతే వీడియో. మేము ట్రావెలింగ్ చేసి ఇంటికైతే వచ్చాము. మొత్తానికి ఈ రోజుకి ఇంకా కొన్ని రోజులు ఇంకా ఎక్కడో 4 రోజులు అక్కడో 4 రోజులు ఫుల్ గడిపేయాలి. ఈసారి 20 రోజుల దాకా అంతే. సో అంతేనండి వీడియోకి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.